ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లుందంటే తన బలంతో గెలవాలని ఎవడు అనుకోవట్లేదు, అవతల వాడిని బలహీనపరిచి గెలవాలనుకుంటారు. లేదా ట్రయాంగిల్ ఫైట్ ఉంటే గెలవకుండా ఆపాలి, లేకపోతే ట్రయాంగిల్ ఫైట్ పెట్టి గెలిచేటట్టు చేయాలి. ఇవే ఉంటాయి స్ట్రాటజీస్. కేసీఆర్ రెండోసారి మంచి మెజార్టీతో గెలవడానికి ఆయన పథకాలు కారణం. మూడోసారి ఓడిపోవడానికి మోడీ చేసిన స్ట్రాటజీ #1 రీజన్. మిగతా అన్ని సెకండరీ. ఆయనేమో మంచి చేసి ప్రచారం చేసుకోలేదు. ప్రతిపక్ష పార్టీలేమో లేని ఆరోపణలను, ఇందాక మీరు అడిగారు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తినడంటే మీరు కాదు, మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా నమ్మిండా? ఎవడు నమ్మడు. కానీ ప్రజలు నమ్మిండ్రు. ఎందుకు నమ్మిండ్రు అంటే వాళ్ళకి తెలియదు ఎంత కేటాయించిండ్రు, ఎంత ఖర్చు అవుతుంది. కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యుల జీవన విధానంలో కూడా కొంత మార్పు వచ్చింది. డబ్బులు ఇవన్నీ కూడా చూశారు వాళ్ళు. డబ్బు సంపాదించడానికి అవినీతే కారణమా? ప్రతి రాజకీయ నాయకుడికి తన పద్ధతి తనకు ఉంటుంది డబ్బు సంపాదించడానికి. వెనకటి నుంచి సెటిల్ కానీ కొన్ని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సెటిల్ చేసుకోగలిగారు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. కానీ వాళ్ళేమీ అక్రమ మార్గాలు దొక్కలేదు, వాళ్ళేమీ అవినీతి పాల్పడలేదు. వాస్తవంగా కాళేశ్వరంలో ఆనాటికైనా ఖర్చు 93,000 కోట్లు. బట్ ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ఉన్న గొప్ప ప్రతిపక్ష నాయకుడే వచ్చి 1,00,000 కోట్లు తినడంటే నిజమేనేమో అనుకున్నారు ప్రజలు. ఉద్యోగాలు వచ్చి కూడా చెప్పుకోలేదు. గత 10 ఏళ్లలో ప్రపోర్షనేట్గా తెలంగాణలో వచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో రాలేదు.